షోయబుల్లా ఖాన్ ఒక కలం యోధుడు. హైదరాబాద్ గడ్డ మీద నైజాం సంస్థానంలో నిజాం నియంత్ర పాలనకు వ్యతిరేకంగా, రజాకాల రాక్షసత్వానికి వ్యతిరేకంగా, ఇత్తహదుల్ ముస్లిమాన్ అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ గ్రామాల్లో నైజాం అండతో దొరలు, దేశ్ముఖులు, పటేలు, పట్వారుల దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా కలం పట్టిన యోధుడు షోయబుల్లా ఖాన్. అతను ఆ రోజుల్లోనే ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ చేశాడు. అతనికి నిజాం సంస్థల్లో ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా తను మన ముందు చెప్పిన వాటి కోసం, ఆశయాల కోసం కలం చేత పెట్టి ఒక జర్నలిస్ట్ గా మారాడు. తేజ్ అని ఉర్దూ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ గా అది నిషేధానికి గురైంది. అక్కడి నుంచి మళ్ళా వైయత్ అనే మరో ఉర్దూ పత్రిక, అది కూడా నిజాంకి వ్యతిరేకంగా రాతల స్వేచ్ఛ కోసం రాసే పత్రిక, అది కూడా నిషేధానికి గురైంది. అప్పుడు ఇమ్రోజ్ అనే పత్రిక పర్యవసాయంగా స్థాపించాడు. తన భార్య, తన తల్లి యొక్క నగలు అమ్మి కర్కోతర ప్రాంతంలో ఆ ఇమ్రోజ్ అనే పత్రిక స్థాపించాడు. ఆ ఇమ్రోజ్ అంటే ఈ రోజు అని దాని ఇమ్రోజ్ అంటే ఈ రోజు. ఆ పత్రికలో నిరంతరం ఈ నిజాం పాలనకు నియంత్రణకు వ్యతిరేకంగా విధంగా రజాకాల రాజకాలు కావచ్చు, రాక్షసత్వంలో ఇతరుల ముస్లిమైన దౌర్జన్యాలు కావచ్చు, తోపు గడి దొరల దుర్మార్గాలు కావచ్చు, వీటికి వ్యతిరేకంగా రాతలు రాయటం కాకుండా ఈ నైజాం సంస్థానం ఇండియన్ యూనియన్ ముస్లిం కలవాలని చెప్పేసి, ఇండియన్ యూనియన్ లో కలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తన పత్రికలు రాతలు రాసి ఏమాత్రం లేదు. అతని యొక్క శ్రేయభిలాషులు చాలా మంది చెప్పారు, నీ మీద చాలా నైజాం సంస్థ ప్రభుత్వానికి కానీ రజాకారులకు కానీ చాలా ద్వేషం ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఆయన ఒకటే మర్చిపోయాడు. సత్యాన్వేషణలో ప్రాణాలు కోల్పోతే అంతకంటే గొప్పగా ఏముంది అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు. సత్యాన్వేషణ ప్రాణం పోతే మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి గాంధీ గారి మాటలు ఒట్టగిస్తూ ధైర్యంగానే ముందుకెళ్ళాడు. కానీ ఒకడు వెనక్కోవడం ఇలా అతను రాతలు హైదరాబాద్ గడ్డ మీద అతను రాతలు ఉర్దూలో, ఎందుకంటే అన్న ఉర్దూ అధికార భాష కాబట్టి ఉర్దూలో అతని రాతలు చాలా బాగా వ్యాప్తి చెందాయి. ఈ హైదరాబాద్ గడ్డ మీద చాలా మేధావులు, యువకులు చాలా మంది ఈ రాతలు ప్రభావితమై ఈ నైజాంకి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి, ఆలోచించే పరిస్థితి. అట్లా ఇండియన్ యూనియన్ లో కలవాలి ఈ నైజాం సంస్థానం అనే దానికి మద్దతు కూడా చాలా పెరగడంతో రజాకారులకి, నైజాం ప్రభుత్వానికి ఈయన కంటిలో నర్సులాగా, పంటిలో రాయిలాగా మారాడు. కాబట్టి ఈయన మీద ఎట్లయినా సరే ఆయన మీద దాడి చేసి చంపాలని జుమరాత్ సింహాల్లో కాశీరాజుకి రజాకారుల సమావేశం జరిగింది. ముస్లింల ఐక్యతను భగ్నం చేసే రాతలు రాసే ఏ చెయ్యైనా సరే దిగిపోవాలి, చెయ్యి దించాల్సిందే, లేకుండా చెయ్యి నరకాల్సిందే అని ఆగస్టు 19 పిలిపించాడు. ఆ మీటింగ్ లో సమావేశం ఆయన గట్టిగా ఆదేశించాడు రజాకారు మోకల్ని, రజాకార సంఘ నేతగా ఆశీర్వచ్చి ఆ మరణాడే ఆగస్టు 21 రాత్రి ఆ ప్రస్తుతం పని పూర్తి చేసుకుని వెళ్తుంటే సమీపంలో కొంతమంది మోకలు, కాశీరసి రజాకార్ మోకలు, అయితే నైజాం సంస్థ దుర్మార్గ మోకలనండి, వాళ్ళు దాడి చేసి బుల్లెట్ తో కాల్చారు. ఆయన పారిపోతుంది. అతను వెంబడించి వేటాడి పట్టుకుని ఈ చేతలే కదా నిజాం సంస్థానికి వ్యతిరేకంగా రాసినవి, నైజాం ప్రభుకి వ్యతిరేకంగా రాతలు రాశారని చెప్పేసి ఆ 2 చేతులు కూడా నరికించారు. హాస్పిటల్లో ఆగస్టు 22 ఉదయం చనిపోయాడు. చనిపోతూ కూడా ఎప్పుడు ఆయన భయపడ చివరి క్షణాల్లో కూడా నేను ఆశయం కోసమే మరణిస్తున్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పినాడు తప్పించి ఎప్పుడు కూడా ఆయన బీర్పాల. ఆయన చనిపోయిన నాటికి భార్య 2 సంవత్సరాల కొడుకు, ఇంకో భార్య గర్భంతో. అంటే జాతీయ సమైక్యత కోసం చాలా మంది అంటారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా దాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చాలా జరుగుతుంది. దీని వాస్తవం చూడాలి. షోయబుల్లా ఖాన్ జన్మతః ముస్లిం, ఆయన నైజాం సంస్థానం ముస్లిం ప్రభుకి వ్యతిరేకంగా పోరాడాడు. రజాకార్లు వ్యతిరేకంగా తన కలం పట్టాడు. నైజాం సంస్థానం ఇండియన్ యూనియన్ లో కలవాలని చెప్పేసి తన పత్రికలో ఇమ్రోజ్ పత్రికలో రాతలు రాశాడు. దానికోసం ప్రజలకు తన రాతల ద్వారా సమీకరించి చైతన్యపరిచాడు. అంటే అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అట్లనే పోరాటం పూర్తి తన పత్రికల పూర్తి మద్దతు తెలియజేశాడు. అది హిందూ ముస్లిం ఘర్షణ కాదు, అది గ్రామాల్లో గడి భూస్వాలకు వ్యతిరేక ధరలకు వ్యతిరేకంగా, నైజాం నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా, రజాకార మోకలు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం అని చెప్పే పోరాటం తన రాతలు రాశాడు. కానీ కొంతమంది ఈ రోజు బయలుదేరి ఉపస్తంభం డోకాలు కొంతమంది బయలుదేరి ఇది హిందూ ముస్లిం ఘర్షణగా చూడడానికి క్రియేట్ చేయటం సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ
ముస్లిం నైజాం వ్యతిరేకంగా పోరాడాడు. ఎవరికి ఆయన హత్య చేసింది ఎవరు? తోటి ముస్లింలే. ఇక్కడ జరిగింది నైజాం సంస్థానికి వ్యతిరేకంగా పోరాడిన షుయబుల్లా ఖాన్ని నైజాం అనుయాయులైన రజాకాలు చేసే తప్పించి ఇద్దరు ఒక మతం చెందింది. ఇక్కడ మత ప్రేమే లేదు. కేవలం రాజకీయ యొక్క అంశము, రాజకీయ యొక్క ఆశయము, అట్లాగే ప్రజల యొక్క స్వేచ్ఛ విముక్తి కోసం జరిగిన పోరాటం కోసం ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆయన ముస్లిం అయినా కూడా రజాకారులు ఆయన హత్య చేశారు. కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం సమస్య కాదు. షుయబుల్లా ఖాన్ నిలబడింది ప్రజల కోసం, పేద ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం. ఈ నైజాం సంస్థానంలో బతుకుతున్న ప్రజలు హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం, స్వరాజ్యం కోసం, ముక్తి కోసం ఆయన పోరాడే తప్పించి ఇంకోటి కాదని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భం తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సిపిఎం 4వ మహాసభ సందర్భంగా ఈ షుయబుల్లా ఖాన్కి లాల్ సలాం తెలియజేస్తూ ధన్యవాదాలు.